హలో అందరికీ నమస్కారం. నేను మీ ఫ్రూటీనండి. వెల్కమ్ టు ఫ్రూటీ చేతి వంట. ఇప్పుడు మనం చేసేసరికి సింపుల్గా ఓరియో కేక్ చేస్తున్నామండి. దీంట్లోకి ఒక 9 ఓరియో బిస్కెట్స్ వేసుకోవాలండి. 9 ఓరియో బిస్కెట్స్ వేసుకొని ఒక 6.5 స్పూన్ షుగర్ వేసుకోవాలండి. తర్వాత అలాగే నేను కొంచెం పాలు వేస్తున్నామండి. పాలు వడకట్టుకొని కొంచెం పాలు వేసుకున్నానండి. మరి తిక్కుగా ఉండకుండా కొంచెం ఒక సింపుల్ కన్సిస్టెంట్ టెస్ట్ చేసుకునేసి తర్వాత దాంట్లో బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, అలాగే బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ చూసారండి వేసేసుకొని తర్వాత మనం దీంట్లోకి 2 డార్క్ చాక్లెట్స్ వేద్దామండి. ఎందుకు 2 డార్క్ చాక్లెట్స్ అంటే ఎవరు ఓరియో కేక్ సింపుల్గా తినరు కాబట్టి కొంచెం చాక్లెట్స్ వేసుకొని చేసుకుందామండి. చాక్లెట్స్ వేసుకొని చేసుకుందాము. ఒక డార్క్ చాక్లెట్ తీసుకుందామండి. ఇవి ప్యూర్లీ హోమ్ మేడ్ అండి. నేను ఆడ షాప్కి వెళ్ళి తెచ్చుకున్నానండి. చాలా బాగున్నాయండి టేస్ట్. మీరు కావాలంటే నెల్లూరుకి ఎప్పుడన్నా వచ్చినప్పుడు డ్రై ఫ్రూట్ హౌస్లో కూడా ఉంటుందండి. హైదరాబాద్లో కూడా ఓపెన్ చేశారండి. చూడండి, ఇదిగో 1 డార్క్ చాక్లెట్ అండ్ 2 డార్క్ చాక్లెట్. 2 డార్క్ చాక్లెట్స్ అండి. 2 డార్క్ చాక్లెట్స్. తర్వాత మనం వీటన్నిటిని ఈ మిశ్రమాన్ని మనము మిక్సీలో వేసుకొని ఆ తర్వాత వీడియో తీస్తానండి. ఇప్పుడు ఇవి మిక్సీ వేసుకుందామండి. మిక్సీ వేసుకున్నాక అప్పుడు నేను వస్తాను. ఓకే అండి. అవునండి, ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న తర్వాత ఇది కన్సిస్టెన్సీ వస్తుందండి. చూడండి, చాలా స్మూత్గా అండ్ చాలా థిక్గా కనిపిస్తుందండి. చాలా స్మూత్గా చూడండి. ఈ కన్సిస్టెన్సీలో వస్తే చాలండి, మన కేక్ పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ, కొంచెం థిక్గా కొంచెం పల్చగా. కేక్ బ్యాటర్ మనం ఎలా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం కేక్ బేక్ అయ్యేది ఎలాగో చూద్దామండి. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలండి. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ, కొంచెం జారడం కొంచెం థిక్గా ఇలా ఉంటే సరిపోతుందండి కేక్కి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని తయారు చేసుకునేసాం. ఇప్పుడు మనం కేక్ బేక్ సంగతి చూద్దాం. ఇది పక్కన పెట్టుకుందామండి ఈ మిశ్రమం. తర్వాత ఒక బేక్ టిన్ తీసుకొని, మా కాడ బేక్ టిన్ లేదు కాబట్టి మేము పాల దబ్బర్లో చేస్తున్నామండి. ఇదిగోండి ఇలా ఉంటుందండి. దీంట్లోకి మనం కొంచెం లిటిల్ బిట్ ఆయిల్, కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకుంటే అంటే బాగా బేక్ అవుతుందండి. అంటుకోకుండా ఈజీగా వస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకొని, మీరు కావాలంటే బేక్ పేపర్ వేసుకొని, నాకు బేక్ పేపర్ లేదు కాబట్టి ఇది వేసుకుంటున్నాను. తర్వాత ఈ ఆయిల్ బాగా అప్లై చేసుకున్నామండి. బౌల్ బాగా అప్లై చేసుకొని కనిపిస్తున్నాను. సైడ్స్ అట్ట కూడా పూసుకుంటే కొంచెం ఈజీగా వస్తుంది కేక్. ఇలా పూసుకున్న తర్వాత మనము బేక్ పేపర్ వేసుకుందాము. బేక్ కూడా కొంచెం ఆయిల్ రాసుకొని వేసుకుంటే. నేనైతే బేక్ పేపర్ ఎలా తయారు చేశానంటే, మామూలుగా ఒక పేపర్ తీసుకొని
ఆ పేపర్కి ఇలా ఆయిల్ అప్లై చేసేసి కొంచెం మిడిల్లో కొంచెం ఆయిల్ అప్లై చేసేసి తర్వాత దాన్ని నేను తీసుకువెళ్ళి దీంట్లో పెట్టేస్తున్నానండి. కనిపిస్తుందండి, దీంట్లో పెట్టేస్తున్నాను. బాగా నీట్గా ఆయిల్ అప్లై చేసినట్టు విధంగా చేసుకొని ఇదిగో చూడండి, మనం బేక్ టిన్ ఇంట్లో ఈజీగా బేక్ టిన్ తయారైపోయిందండి. ఇప్పుడు మనం బేక్ టిన్ తయారు చేసుకున్నామండి. కనిపిస్తుందా అండి? ఇదిగో ఇలా బేక్ టిన్ తయారు చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు మనం కేక్లోనే ఎలా డెకరేట్ చేసుకోవాలో చూసుకుంటాం. ఇప్పుడు కొంచెం కింద బేక్ పేపర్ వేసేగానే చేసుకోవాలి, అందంగా అనిపించాలనుకోవాలి చెప్తున్నానండి. సింపుల్గా ఒక 6 బాదం పప్పులు వేసుకున్నామండి. బాదం పప్పులు చూడండి, కనిపిస్తుందండి. అలా వేసుకున్నాక మనము హైమా చాకో చిప్స్ వాళ్ళది వేసుకున్నామండి. ఇది చాలా బాగుంటుంది చాకో చిప్స్. నేను లాస్ట్ 1 year నుంచి వాడుతున్నానండి. దేనికి చేసినా నేను ఇదే చేస్తున్నాను. ఇప్పుడు మనం కొంచెం చాకో చిప్స్ వేసుకున్నామండి, అంటే కొంచెం బాగుంటుంది టేస్ట్ కూడా. ఒక 1 tablespoon చాకో చిప్స్ వేసుకున్నామండి. 1 tablespoon చాకో చిప్స్ కొంచెం డెకరేటివ్గా ముందు వేసేసుకున్నాం. కనిపిస్తుందా అండి నేను ఎలా చేశాను? ఇలా చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఇది వేసుకున్నాము. కొంచెం క్రీము కొంచెం ఇవి చేసుకుంటా ఉంటే మనకు ఎగ్జాక్ట్గా లావా కేక్ తింటున్నట్టు ఉంటుంది. ఇదిగోండి చూస్తున్నారా, నాకు సరిగ్గా కనపడలేదు. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ తెచ్చుకున్నాక మనము దీంట్లో వేసుకుందామండి. బాదం పప్పు చాకో చిప్స్ వేసినాక కొంచెం వేసుకొని తర్వాత ఇలా ట్యాప్ చేసుకున్నాము. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి కొన్ని హైస్ట్రీస్ ఓరియో ఫ్లేవర్ ఇది వేస్తున్నానండి నేను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి, లేదంటే వీటినన్నిటిని స్కిప్ చేసి ఇచ్చండి. నాకైతే ఇలా తినాలనిపిస్తుంది, సో నేను ఇలా చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం హైస్ట్రీస్ చాకో చిప్స్ వేసుకోవాలనిపిస్తుందండి నాకు, అందుకు నేను ఇలా చేసుకుంటానండి. ఇప్పుడు హైస్ట్రీస్ చాక్లెట్స్ ఉంటాయి కదండి, ఒక 4, 5, 6 తీసుకోండి. ఓరియో ఫ్లేవర్ అండి. దాన్ని మనం కవర్ తీసేసి ఓరియో ఫ్లేవర్ అండి ఇది. కనిపిస్తుందండి. ఇది కొంచెం డెకరేషన్గా చేసుకుందామండి. కొంచెం కేక్లోనే అయిపోతుంది మనకి. మళ్ళీ పైన కొంచెం ఈజీగా ఏదో ఒకటి పాలతో కానీ లేదంటే ఏదైనా క్రీమ్తో కానీ చేసుకొని తినచ్చు. అలా కొన్ని చాక్లెట్స్ వేసుకొని ఒక 3 చాక్లెట్స్ పెడుతున్నానండి. 3 కానీ 4 కానీ. మళ్ళీ మనం లేస్గా చేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు, ఏం భయం లేదు. 3 పెట్టానండి. కనిపిస్తుందా? ఇలా చేసుకున్న తర్వాత దాంట్లోనే ఒక 4 బాదమ్స్ వేసుకుందామండి.
నేను డెకరేషన్ అని పక్కన పెట్టుకున్నానండి. సో ఒక 4 అలా వేసుకున్నాము. అలా వేసుకున్న తర్వాత కొంచెం చాకో చిప్స్ వేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వేసుకోండి, నేనేమి మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. ఎవరిని ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని బట్టి వాళ్ళు మీద డిపెండ్ అవుతుంది. పైన ఇలా కొంచెం చాకో చిప్స్ వేసుకొని తర్వాత మనం ఇంకా ఈ మిశ్రమాన్ని వేసుకున్నాం, కవర్ చేసుకునేసి తర్వాత సేమ్ ఇలానే రిపీట్ చేస్తే కొంచెం డెకరేషన్ పని లేకుండా తప్పుతుంది ఆడవాళ్ళకి. ఇలా వేసుకున్నాక ఫుల్గా ఈ మొత్తం వేసేస్తే సరిపోతుంది. ఇలా మొత్తం ఓరియోదంతా తీసేసుకొని చూసారండి, ఇది చూసాక ఎంత ఈజీగా కేక్ చేయడం అనిపిస్తుందని మీకే. నాకు కుకింగ్ అంటే ఇష్టం అండి, అందుకు నేను చేస్తున్నాను. మా తమ్ముడిని కానీ వీడియో తీయమంటే నేను తీయనంటున్నాడండి. వీడియో కుకింగ్ మొత్తం నేనే చేస్తున్నానండి. ఇలా వేసుకున్నాక ట్యాప్ చేసుకుంటాం. ఇలా వేసుకున్నాక నేను చాలా థిక్గా వేసుకున్నానండి, కన్సిస్టెన్సీ జారట్లేదు కూడా. అలా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు డెకరేషన్ చేసుకున్నాం పైన. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాకో చిప్స్ పైన చల్లుకుంటున్నానండి. చాకో చిప్స్ వేసుకున్నాక తర్వాత కొన్ని బాదం పప్పులు చల్లుతున్నానండి, ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇలా చేసుకున్నాక ఒక ప్రీహీట్ చేసుకోవాలండి, ఒక 5 minutes. ఒక 1.5 glasses పోసేసాను వాటర్. తర్వాత ఒక స్టాండ్ పెట్టానండి, చూస్తున్నారేనా అండి. ఇంత సింపుల్గా కేక్ చేయడం వావ్, ఇంత సింపుల్గానే అనుకుంటారండి మీరు. తర్వాత ఇక్కడ ఏమన్నా పడి ఉంటే తీసేస్తున్నాను. తర్వాత ఒక డార్క్ చాక్లెట్ మధ్యలో పెట్టుకుంటే బాగుంటుందండి, లేదంటే మనం డెకరేషన్లోనే పెట్టుకోవచ్చు. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అందులో ఒక డార్క్ చాక్లెట్ ప్లేస్ చేస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇంకా బేక్ చేస్తాం. ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకున్న తర్వాత మంట ఆన్ చేసి పెట్టుకొని హైలో కాకుండా సిమ్లో పెట్టుకున్నాం, మీడియం అంటే హైకి సిమ్కి మీడియంలో పెట్టుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని తీసుకెళ్ళి స్టాండ్లో పెట్టాలి. చూడండి, ఇలా పెట్టేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు చూసుకొని పెట్టుకొని
ఇలా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ వరకు బేక్ చేసుకున్నామండి. తర్వాత మన కేక్ రెడీ అయిపోయింది. మీరు కావాలంటే ఆ నీళ్ళు పడిపోతాయి అనేం లేకుండా అదేం పడదండి. ఇలా బేక్ పెట్టేసుకున్న తర్వాత పెట్టేసానండి. ఒక 15 మినిట్స్లో అయిపోతుందండి. తర్వాత మనం చేసుకున్నామండి డెకరేషన్. కేక్ బేక్ అవుతున్న సమయంలో మనము క్రీమ్ ప్రిపరేషన్ చూద్దాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చండి. క్రీమ్ ఏం బయలేదు, మేము అలానే తినేస్తామంటే చాకో చిప్స్ అలా వేసుకొని సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. అలాగే దీంట్లోకి ఒక 2 బిస్కెట్స్ వేసుకోండి. 3 బిస్కెట్స్ న్యూట్రీ చాయిస్ బిస్కెట్స్ వేసుకోండి. తర్వాత దీంట్లో నేను ఒక 2 ఓరియో బిస్కెట్స్ వేసుకున్నాను. క్రీమ్ కండి, కొంచెం తిక్కుగానే చేస్తున్నాను నేను. క్రీమ్ ఓరియో బిస్కెట్ క్రీమ్ ఏం తీయకుండా చేసేస్తాను నేను కేక్. అంటే బాగుంటుందని అలా. తర్వాత దీంట్లో కొంచెం పాలు వేసుకుంటాను. పాలు వేసుకొని మీకు చాక్లెట్ థిక్ కన్సిస్టెన్సీలో రావాలనుకుంటే కొంచెం చాకో చిప్స్ దీంట్లో వేసుకోవాలి. అంటే మా పిల్లలు చాక్లెట్స్ చాకో చిప్స్ ఎక్కువ తింటూ ఉంటారు. సో వాళ్ళ కోసం కొన్ని చాకో చిప్స్ వేసుకున్నాక చూసారండి, కొన్ని చాకో చిప్స్ వేసుకున్న తర్వాత కొంచెం బాదం వేసుకుంటే బాగుంటుందండి. పిడికెడు బాదం వేసుకున్న తర్వాత కొన్ని పాలు పోసుకొని, తర్వాత మనం చూసుకొని పాలు పోసుకోవచ్చండి. అలాగే దీంట్లో కొంచెం చక్కెర వేసుకుంటే బాగుంటుంది. మనం చక్కెర ఎక్కువ తింటూ ఉంటాం కదండి, అలాంటి చక్కెర తినే వాళ్ళ కోసం వేస్తున్నాను. ఒక 2-3 స్పూన్స్ సరిపోతాయండి. 2-3 స్పూన్ షుగర్ వేసుకొని వేసుకుంటాను. 1, 2, 3 ఒక 4 స్పూన్లు సరిపోతుంది. అలాగే దాంట్లో ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టేసుకుంటే మన క్రీమ్ రెడీ అయిపోతుందండి. క్రీమ్ రెడీ అయిపోయి ఇంకా కేక్ మీద డెకరేషన్ చేస్తాం. ఇప్పుడు క్రీమ్ మిక్సీ అయిన తర్వాత ఒకేసారి కేక్తో వస్తానండి. హలో అందరికీ, ఇప్పుడు మన కేక్ రెడీ అయిపోయిందనమాట. మన కేక్ ఇప్పుడు రెడీ అయిపోయింది. నేను ఒక 1/2 అవర్ పట్టిందండి కుక్ అయ్యేదానికి. తర్వాత ఇప్పుడు క్రీమ్ని డెకరేషన్ చేసుకున్నాను. డెకరేషన్కి ఇప్పుడు మనం చేసుకున్నాము. డెకరేషన్కి ఫస్ట్ నేను ఇందాక చూపించాను కదా, ఓరియో 2 బిస్కెట్స్ కనిపిస్తుంది. దాంట్లోకే మనం ఇప్పుడు దీంట్లోకి క్రీమ్ వేసుకున్నాం. గ్లాస్ విప్పింగ్ క్రీమ్ కోన్స్ దొరుకుతాయండి గ్లాస్లో. అది తీసుకొని దాంట్లో ఇప్పుడు మనం ఈ క్రీమ్ని వేసుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని
మంచిగా విప్పింగ్ క్రీమ్స్ కోన్స్ నేను అమెజాన్లో తీసుకున్నానండి. వేసుకున్నాను మంచిగా. నేను ఫస్ట్ టైం కేక్ చేస్తున్నాను, నాకు అంత ఉండదండి నాలెడ్జ్ కేక్, కాకపోతే చేయాలని ఇంట్రెస్ట్ మంచిగా. ఇప్పుడు క్రీమ్ అంతా వీటిలో వేసుకునేసి ఇప్పుడు మనం దీని మీద ఒక రబ్బర్ వేసుకున్నాము. మంచిగా ఇలా చేసుకొని దీనిపైన ఒక రబ్బర్ వేసుకుంటాం. తర్వాత స్టార్టింగ్ కొంచెం కరెక్ట్ చేసుకొని మనం ఇంకా క్రీమ్ చేసుకోవాలి. చూసారండి, చాలా థిక్గా క్రీమ్ చేస్తాను. ఇలా తీసుకొని కొంచెం కట్ చేసుకొని మనం కోన్ వేస్తామో ప్యాస్టీస్ అంతే కట్ చేసాను. తర్వాత కేక్ దగ్గరికి తీసుకొని కేక్ మీద ఇది వేసేయాలి. కనిపిస్తుందండి నేను ఏం చేస్తున్నాను. కొంచెం రాకపోతే ఇలా క్రీమ్ మంచిగా వేసుకున్నాక మనం బాదం వేసాం కదండి, అది వస్తుంది అన్నమాట బయటికి. సరిగ్గా నలగలేదు మిక్సర్. ఇది మంచిగా చేసుకోండి. కొంచెం లావా కేక్ లా స్మూత్గా ఉందన్నమాట. ఇప్పుడు మనం డెకరేషన్ ప్రాసెస్కి వచ్చేసరికి చాకో చిప్స్ ఉంది, మనం ఇలా వేసుకునేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా సర్వ్ చేసుకోవచ్చు, లేదు మేము ఇంకా ఎక్స్ట్రా చేసుకుంటామనే వాళ్ళు మీ ఇష్టం.
వేసుకోవచ్చు. ఇలా క్రీమ్ అంతా వేసుకునేసి నిండుగా షైనీగా బాగుంటుంది. వేసుకోవాలి. తర్వాత మన టేస్ట్ కేక్ రెడీ అయిపోయింది. క్రీమ్ వచ్చేస్తుంది అన్నమాట బయటికి. చాలా క్రీమ్ వేసినట్టు కదా. కేక్ చల్లారిన తర్వాత తీసుకొని అప్పుడు మనం క్రీమ్ వేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడే కేక్ తినేస్తున్నాను. ఓరియోతోనే కేక్ చేసుకొని ఓరియోతోనే క్రీమ్ చేసుకునేది చాలా వెరైటీగా అనిపించింది నాకు. తర్వాత మన కాడ కిస్సెస్ ఉందండి, 2 డెకరేషన్ పెట్టుకున్నాను. దాన్ని మిడిల్లో పెట్టుకున్నాను. తర్వాత కొన్ని బాదం పప్పులు తీసుకొని మనం డెకరేట్ చేసుకుందాం. క్రీమ్ చాలా వేసేసాను, సో బయటకు వచ్చేస్తుంది. సో మనం కొంచెం పెద్ద ప్లేట్లు వేసుకుంటే బాగుంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, సరిపోతుంది అనుకున్నాను, బట్ నేను ఎంత అనుకున్నా క్రీమ్ బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ సెలెక్ట్ సీసీలని నేను అమెజాన్లో తెప్పించుకున్నానండి. సిల్వర్ బాల్స్, ఈ పింక్ది, ఈ హార్ట్ షేప్ది, రెడ్ది, ఇది స్ప్రింకర్స్ తెప్పించుకున్నాను. సో వాటితో కొంచెం డెకరేషన్ చేసుకుంటున్నాను. మొత్తం బ్లాక్ వేస్తే బాగోదు కదా, సో అందుకే కొంచెం రెడ్, వైట్, పింక్ హార్ట్స్ తీసుకొని ఇలా చదువుకున్నాను. ప్రిపేర్ చేసుకుని కొంచెం హార్ట్స్ వేసుకుంటూ కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది మన కాడ. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సిల్వర్ బాల్స్ వేసుకుంటే కొంచెం హైలైట్ చేస్తాను. సిల్వర్ బాల్స్, ప్యూర్ సిల్వర్ బాల్స్. మీకు కావాలంటే ఈ సెలెక్ట్ కేక్ డెకరేటర్ అని పెట్టుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇలా చేసుకునేదాన్ని ఒక 5-10 minutes మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. లేదు మేము ఇలానే తింటాం అనుకునే వాళ్ళు తినచ్చు. కనిపిస్తుందండి ఎంత యమ్మీ కేక్. నేను ఎదురు వేస్తున్నాను. స్ప్రింకిల్స్ చదువుతున్నాను. ఇప్పుడు కొంచెం కలర్ఫుల్గా ఉంది. తర్వాత మనం
చాకో చిప్స్ కొంచెం డెకరేటివ్గా బాగుంటుంది. కొంచెం రెస్టారెంట్ బేకరీ స్టైల్ కేక్ రెడీ అయిపోతుంది. వేసానండి. ఇప్పుడు కొంచెం చాకో చిప్స్ వేసాను. మధ్యలో నేను ఆ ఓరియో కిసెస్ది హైలైట్ చేస్తాను అనమాట. చూసారండి, మన టేస్టీ అద్భుతమైన కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని హ్యాపీగా కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుందాం. కట్ చేసుకొని మనం బర్త్డేస్కి పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఏదైనా యానివర్సరీకి కానీ వేటికన్నా చేసుకోవచ్చు అండి. వీటికన్నా చేసుకొని తినచ్చు. ఇప్పుడు కట్ చేసి నేను తిని చూపిస్తాను, చూడండి. సో మన టేస్టీ కేక్ రెడీ అయిపోయింది. చూడండి మీరు, చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి. చూసారా, కేక్ ప్రాసెస్, క్రీమ్ ప్రాసెస్, బేకింగ్ ప్రాసెస్ నేను ప్రతి ఒక్కటి చేసి చూపించాను. అసలు ఓరియో 9 బిస్కెట్స్, ఒక 10-11 బిస్కెట్స్ ఉన్నాయి. ఆ 9 బిస్కెట్స్తో కేక్ చేసి ఇంకో 2 బిస్కెట్స్ క్రీమ్ చేసి నేను చేశానండి. చూసారా ఎంత బాగా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ వాళ్ళందరికీ చూపించండి. బర్త్డేస్కి, యానివర్సరీకి, చిల్డ్రన్స్ డేకి, ఏదైనా బర్త్డేస్కి, పార్టీస్కి కూడా పర్ఫెక్ట్ కేక్ అండి. చూసారా, ఫుల్ లోడెడ్ క్రీమ్, కొంచెం లావా కేక్ లాగా అనిపిస్తుందండి. చూసారా, ఫుల్ క్రీమ్, చాకో చిప్స్, స్ప్రింకిల్స్, సిల్వర్ స్ప్రింకిల్స్. చూసారా, మన అద్భుతమైన కేక్ రెడీ అయిపోయింది. ఈ వీడియో ఇప్పుడు మనం టేస్ట్ చేసి చెప్తాం. చూసారా, సో క్రీమీ. చూడండి, క్రీమ్ కారిపోతుంది అన్నమాట. ఫుల్ క్రీమ్ లోడెడ్ అని. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది. వండర్ఫుల్ అండి. ఓరియో బిస్కెట్స్, కేకు, బేస్, క్రీము అద్భుతంగా ఉంది. అసలు షుగర్ పెద్దవాళ్ళు అదేం లేవు. నాకు ఇంకా తినాలనిపిస్తూ ఉంటుందండి. సూపర్ అండి. అందరూ పడేసింది ఇంకా.